నిద్ర లేవగానే బెడ్ కాఫీతో ఎంతో మంది రోజు ప్రారంభమవుతుంది. నలుగురు కలిస్తే కాఫీ తాగుదామా అనే మాటే వినిపిస్తుంది. అయితే కాఫీ ప్రియుల జేబులకు మరింత చిల్లులు పడే రోజులొచ్చేశాయి. ప్రస్తుతం సాధారణ హోటల్స్ లో 15 నుంచి 20 రూపాయలు, కొంత విలాసవంతమైన రెస్టారెంట్స్ లో 40 నుంచి 100 రూపాయల దాకా కాఫీ ధర ఉంది. కాఫీ పార్లర్, కెఫేలలో 80 నుంచి 800 దాకా కాఫీ వెల ఉంది. మరికొన్ని రోజుల్లోనే 5 నుంచి 10% అంటే 30 నుంచి 50 రూపాయలకు పైగా కాఫీ ధర పెరగనుంది. క్వాలిటీ కాఫీ తాగాలి అంటే మరింత భారాన్ని భరించాల్సిందే. వాతావరణంలో మార్పుల కారణంగా ప్రపంచమంతటా కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గింది. కాఫీ ఉత్పత్తిలో బ్రెజిల్, వియత్నాంలోనూ కాఫీ దిగుబడి గణనీయంగా తగ్గింది. ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా కాఫీకి డిమాండ్ పెరిగింది. కాఫీ బోర్డు గణాంకాల ప్రకారం ఏప్రిల్లోనే 40,434 మెట్రిక్ టన్నుల కాఫీ విదేశాలకు ఎగుమతైంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరగనుంది. ఇది దేశీయ కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న డిమాండ్ను సూచిస్తుంది. విశ్వవ్యాప్తంగా భారీ డిమాండ్ రావడంతో కాఫీ గింజల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ ప్రభావం స్థానికంగానూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇదే ఏప్రిల్ నెలలో కాఫీ గింజల ధరలు 4 సార్లకు పైగా పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కాఫీ పొడి డీలర్లు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా పండే కాఫీ గింజల్లో 71% కర్ణాటకలోనే పండిస్తారు. ఇక్కడ పండించే కాఫీ పంటకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొంది. ఇండియన్ కాఫీ మార్కెట్ ఎప్పుడూ గ్లోబల్ మార్కెట్కు అనుగుణంగానే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ధరలు పెరిగినా, తగ్గినా దేశీయ మార్కెట్పై ప్రభావం చూపనుంది. ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో కాఫీ ధరలు పెరిగిన తరుణంలో రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని కాఫీ బోర్డు తెలిపింది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కాఫీ గింజల ధరలు పెరగడంతో దేశంలోనూ ఆ ప్రభావం పడింది. కాఫీ తోటల రైతులకు ఇది సంతోషాన్ని కలిగించే అంశం. గడిచిన దశాబ్దన్నర కాలంలో ఈ స్థాయికి కాఫీ గింజల ధరలు చేరలేదు.